ఫిఫా వరల్డ్ కప్ లో అర్జెంటీనా ఈజిప్ట్ మధ్య జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది. 3-2 తేడాతో అర్జెంటీనా గెలిచిన ఈ మ్యాచ్ పై ఈజిప్ట్ ఫుట్బాల్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా రిఫరీ నిర్ణయాలు, VAR జోక్యంపై ఈజిప్ట్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అట్లాంటాలో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగింది. అయితే ఫైనల్ విజిల్ తర్వాత ఫోకస్ స్కోర్ లైన్ పై కాకుండా రిఫరీయింగ్ పై మళ్లింది. ఎందుకంటే రిఫరీ నిర్ణయాలపై ఈజిప్ట్ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ముస్తఫా జీకో చేసిన గోల్ రద్దు చేయడాన్ని ఈజిప్ట్ జీర్ణించుకోలేకపోతోంది. VAR రివ్యూ తర్వాత ఆ గోల్ కు ముందు ఫౌల్ జరిగిందని నిర్ణయించడంతో గోల్ నిలవలేదు. ఈ నిర్ణయం మ్యాచ్ మలుపు తిప్పిందని ఈజిప్ట్ శిబిరం వాదిస్తోంది. రెండో పెద్ద అభ్యంతరం, అర్జెంటీనా విన్నింగ్ గోల్ కు ముందు ఈజిప్ట్ ఆటగాడు హమ్దీ ఫాతిపై బాక్స్ లో జరిగిన ఛాలెంజ్. దీన్ని రివ్యూ చేస్తుంటే తమకు పెనాల్టీ వచ్చేదని ఈజిప్ట్ ఆరోపిస్తోంది. అయితే రెఫరీ పెనాల్టీ ఇవ్వకపోవడం, VAR కూడా జోక్యం చేసుకోకపోవడంపై ఈజిప్ట్ జట్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈజిప్ట్ ఫిఫాకి అధికారికంగా ఫిర్యాదు చేసింది. మ్యాచ్ ను నియంత్రించిన రెఫరీ బృందంపై విచారణ జరపాలని, వారిని తదుపరి మ్యాచ్ల నుంచి తప్పించాలని కూడా డిమాండ్ చేస్తోంది. మ్యాచ్ అనంతరం ఈజిప్ట్ కోచ్ హుసామ్ హసన్ తీవ్రంగా స్పందించారు. VAR నిర్ణయాలు స్థిరంగా లేవని, తమ జట్టుకు న్యాయం జరగలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.